తెలుగు వీడియో సిరీస్కి తిరిగి స్వాగతం. మనం ప్రీవియస్ సిరీస్లో మనం వేరేలాగా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అలాగే వేరేలాగ్లో కీవర్డ్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, వీటన్ని సంగతి మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఈ వీడియోలో మనం అసలు వేరేలాగ్లో ఉండే ఆపరేటర్స్ ఏంటో తెలుసుకున్నాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కైనా మనకి ఆపరేటర్స్ అంటూ ఉంటాయి. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్ గురించి చూద్దాం. అసలు అసలు వెరిలాగ్ అంటే ఏంటి, వెరిలాగ్ కోడింగ్ నేర్చుకోకుండా ముందు ఎందుకు నేర్చుకుంటున్నామని చూస్తే కనుక ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నార్మల్గా వన్ చేయడం రెండు ఒకలాగా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా కర్రీ చేయాలనుకుంటే ఫస్ట్ దానికి రా మెటీరియల్స్ కావాలి. రా మెటీరియల్స్ ఉంటే సరిపోదు, అది ఉండే విధంగా ఉండాలి. అప్పుడే మనం తర్వాత వంట చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో దీని అర్థం ఏంటంటే, దీన్ని ఇప్పుడు మనం ఈ వెరిలాగ్తో మనం కోరిలేట్ చేసి చూసుకున్నాం అనుకోండి. నార్మల్గా రా మెటీరియల్స్ అంటే సపోజ్ వెజిటేబుల్స్, బయట దొరికే వెజిటేబుల్స్ అవి రా మెటీరియల్ కింద అనుకోవచ్చు. దాన్ని వండాల్సిన విధంగా ఉంచుకోవాలంటే దాన్ని ముక్కల కింద కోయడమో, లేదంటే చెక్కు తీయడం, లేదంటే దాన్ని పిండి చేయడం ఏదో ఒకటి చేయాలి కదా. సో దానికి వాటిని ఇప్పుడు మన ఈ ఆపరేటర్స్ దీంతో పోలుస్తాం. ఆపరేటర్స్ అయినా డేటా టైప్స్ అయినా అలాగే రెడీ చేసి పెట్టుకోవడం అనమాట ప్రోగ్రాంలో వాడడానికి. అంతేగాని ఈ సింటాక్స్ అంటే ఏంటంటే రా మెటీరియల్. నార్మల్ బయట సపోజ్ ఒక వెజిటేబుల్ తీసుకున్నామంటే మార్కెట్లో దొరికే వెజిటేబుల్ సింటాక్స్ అయితే దాన్ని మనం తరిగి జాగ్రత్తగా ఒక ప్రాసెస్ చేయడానికి రెడీ చేసుకుంటే దాన్నే మనం ఈ వెరిలాగ్ కానీ ఆపరేటర్స్ కానీ డేటా టైప్స్ కానీ కీవర్డ్స్ కానీ దాని కింద మనం డిఫైన్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బిహేవియరల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్, ఇలా మోడలింగ్స్ ఉన్నాయి కదా. ఈ మోడలింగ్స్ ఏంటంటే సింపుల్గా మనం తెచ్చిన దాంతో మనం కూర వండొచ్చు, ఫ్రై చేయొచ్చు, ఏదైనా తినడానికే కదా అలాగా. సో మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. వాటిని మనం కోసిన దాన్నే డిఫరెంట్గా మార్చుకోవచ్చు. అది ఈ మోడలింగ్ అనమాట. అండ్ ఆల్సో మనం ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్ చూసుకుంటాం. సో ఈ వీడియో సిరీస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సింటాక్స్ ప్లస్ ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఆపరేటర్స్, డేటా టైప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేది అసైన్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో అసైన్మెంట్స్ గురించి చెప్తాను. తర్వాత కంపైలర్ డైరెక్టివ్స్ అని ఉంటాయి. అలాగా వాటి గురించి నేర్చుకోవడం, వాటి గురించి మొత్తం అన్ని చూసుకొని చివరిలో ఒకసారి మనం ఈ కాన్సెప్ట్స్ ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవాడు కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాను అనమాట. నేను ల్యాబ్ సెషన్ వచ్చినప్పుడు చెప్తాను. మెయిన్గా నేను ప్లాన్ చేసింది ఏంటంటే కంపైలర్ డైరెక్టివ్స్ వరకు చెప్పి ఆ తర్వాత ఒక ల్యాబ్ సెషన్ ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా 2-3 ఈ నెక్స్ట్ వీక్లో ఒక ల్యాబ్ సెషన్ ట్రై చేస్తే మీకు మొత్తం అర్థమైపోద్ది. అండ్ లాస్ట్ వీక్లో ఉన్న కన్ఫ్యూజన్ లైక్ బిహేవియర్ మోడలింగ్ ఆర్ ఇన్స్టంటేషన్ ఆఫ్ గేట్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఈ సింటాక్స్, ఈ ఆపరేటర్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మనకి 6 or 7 ఆపరేటర్స్ ఉంటాయి వెరిలాగ్లో. ఆ వెరిలాగ్లో ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్, బిట్వైజ్ ఆపరేటర్స్, as well as conditional, concurrent, concatenate operators, కండిషనల్ ఆపరేటర్స్, ఇంకా ఇలాగా ఇలా ఆపరేటర్స్ ఉంటాయి అనమాట. ఈ ఆపరేటర్స్ ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈస్ సి లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ ఆర్, అలాగే బిట్ వైజ్ అంటే అండర్ గేట్, ఆర్ గేట్ లాంటివి. కండిషనల్ అంటే మనకు తెలిసినవి ఇఫ్ ఎల్స్లు. ఈ కండిషన్స్ అంటే తెలిసింది ఇఫ్ ఎల్స్ అవి. కన్కాటినేట్ అంటే మనకి మెథడ్స్ ఉంటాయి కదా పైథాన్లో కానీ సి లాంగ్వేజ్లో కానీ, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని కలపడం. అలాగే పైథాన్లో అయితే ఇంకా చాలా ఉంటాయి, లిస్ట్ యొక్క మెథడ్స్. అలాగా ఇందులో కూడా టూ బైనరీ నెంబర్స్ని కలపడానికి కన్కాటినేట్ ఆపరేటర్స్ వాడతాం. అలాగే కండిషనల్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దాన్, అలాగే షిఫ్టింగ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. షిఫ్టింగ్ ఆపరేటర్స్ ఇలాగ మొత్తం 7 ఆపరేటర్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్. సో మనం మామూలుగా ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటున్నట్లే ఇది వెరిలాగ్ కోర్స్ తెలుగులో. దీని మోటో ఏంటంటే కమ్ లెట్స్ లెర్న్ టుగెదర్. సో దీంట్లో ఏమైనా నా వీడియోస్లో ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేయాలన్నా, ఇంకా మీకు ఏమైనా సోర్సెస్ తెలిస్తే వెరిలాగ్ నేర్చుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఏమైనా చెప్తే మీరు నాకు కామెంట్లో పిన్ చేయండి, నేను నేర్చుకొని చెప్తాను.
సో మనం ఇంకా ఇవాళ ఇవాళ టాపిక్ అయిన ఆపరేటర్స్లోకి వెళ్ళిపోతాం. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్స్ వరకు నేర్చుకున్నాం. స్ట్రింగ్స్ ఏంటంటే ఇవి డేటా టైప్స్లో లాస్ట్ పార్ట్ అనమాట. సో స్ట్రింగ్స్ తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆపరేటర్స్. ఆపరేటర్స్లో ఇందాక చెప్పినట్టు మనం ఈ వీడియోలో నేర్చుకోవాల్సింది లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అండ్ రిడక్షన్ ఆపరేటర్స్, కన్కాటినేషన్ కండిషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్ ప్రొసీజర్స్. ఆపరేటర్ ప్రొసీజర్స్ అంటే ఒక 5-6 ఆపరేటర్స్ ఒకే ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ మనం వాడాలి, లైక్ బార్డ్మాస్టర్ అనమాట. దాంతో దీన్ని పోల్చవచ్చు మనం. సో ఫస్ట్ మనం చూద్దాం లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ముందు లాజికల్ ఆపరేటర్స్ అంటే తెలిసిందే కదా మనకి, అండ్ గేటు, ఆర్ గేటు, అండ్ ఆరు, ఈ లాజిక్స్ అనమాట. అండ్ ఆరు నాట్ మెయిన్గా 3 లాజిక్స్ ఉంటాయి మనకి. సో అలాగే బిట్ వైజ్, ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే నార్మల్ అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ నేను చెప్తాను ఇప్పుడు చూడండి. మనం సింటాక్స్కి వెళ్ళిపోయే ముందు అసలు ఈ లాజికల్ అందుకి బిట్ వైజ్ అందుకి తేడా ఏంటి అని చెప్పి చూద్దాం. అసలు లాజికల్ ఆపరేటర్స్కి బిట్ వైజ్ ఆపరేటర్స్కి తేడా ఏంటో చూద్దాం. ఒకసారి క్లియర్ చేసుకుంటే మనం ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. 10010 బైనరీ నెంబర్ 5 డిజిట్స్తో బైనరీ నెంబర్ తీసుకుందాం. బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది కాబట్టి 5B1001. సో 4 డిజిట్ ఇది ఒక బైనరీ ఆపరేషన్ తీసుకున్నాం. ఇది A = అని చెప్పన్నాం. అలాగే B = 5 బిట్ ఆఫ్ బైనరీ 110101. ఇలాగ మనం ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేను లాజికల్ అన్నప్పుడు ప్రతిసారి మనం డబల్ టైం తీసుకుంటాం. లాజికల్ బి అని తీసుకున్నప్పుడు అయితే ఏమవుతుంది, దీని అవుట్పుట్ either 0 or 1 వస్తుంది, అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అనమాట లాజికల్ అయితే. అండ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ నెంబర్ అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఎందుకంటే ఇది అండ్ ఆపరేషన్ కాబట్టి. అది ఆర్ ఆపరేషన్ అనుకుంటే సో either 0 or 1 వస్తుంది. కానీ సో మనం ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే A అండ్ B, సో 10010 అనేది ఇది పర్ఫెక్ట్ నెంబరు. 16 ఇది దీని వాల్యూ వచ్చేసి 18 అవుద్ది. దీన్ని బైనరీలోకి మారిస్తే 3. (16 + 11) 27. సో ఈ B వాల్యూ 27, ఇది 18, ఇది 27. సో ఈ రెండు కూడా డెసిమల్ నెంబర్స్లో కన్వర్ట్ చేయగలిగాం. డెసిమల్ కన్వర్ట్ చేయగలిగాం. ఇది ఖచ్చితంగా ఒక ట్రూ వాల్యూ 1 అనేది తీసుకొస్తుంది మనకి. అలాగే ARB చేసాం అనుకోండి, మనం ఆర్ ఆపరేటర్ ARB చేసాం అనుకోండి, ఇక్కడ కూడా 0 or 1 వస్తుంది సేమ్. ఇక్కడ కూడా ఇది 18, 27 కాబట్టి ఇది 1 అని వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం వేరే నెంబర్ అవుతున్నాం. ఇలా కాకుండా C = సంథింగ్ 5 బిట్ ఆఫ్ 5 బైనరీలో 01010x1 ఇలా ఇచ్చాం. ఈ x అనేది ఏంటంటే అన్డిఫైన్డ్ నెంబర్. ఇది x అయినా 0 అయినా అయ్యుండొచ్చు, 1 అయినా అయ్యుండొచ్చు, దాని మీద మనకు తెలియదు. సో ఇప్పుడు దీన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే చేయలేం కదా. సో ఈ x 0 అని తీసుకుంటామా 1 అని తీసుకుంటామా. సో ఇది అన్డిఫైన్డ్ నెంబర్ అనమాట ఇది. సో ఇలాగ అన్డిఫైన్డ్ నెంబర్ వచ్చినప్పుడు లాజికల్ అండ్ ఆఫ్ C తీసుకున్నామంటే లాజికల్ అండ్ C తీసుకుంటే మనకి 0 or 1 రావాలి. ఖచ్చితంగా ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే రెండు ట్రూ అయితేనే అవుట్పుట్ ట్రూ అవుద్ది అందులో. కాబట్టి ఇక్కడ C ట్రూ వాల్యూ కాదు, ఇది సమ్ ట్రాష్ వాల్యూ x ఉంది. x అనేది అన్డిఫైన్డ్ నెంబర్, సో మనం ఏం చేయలేం. సో ఇక్కడ 0 వస్తుంది. అదే ARC తీసుకున్నామంటే ఇక్కడ either ఏ ఒక్కటి ట్రూ వాల్యూ అయినా సరే మనకి 1 అయిపోద్ది, ఏ ఒక్కటి ట్రూ వాల్యూ అయినా సరే మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుంది. కాబట్టి ARC కూడా 1 వస్తుంది. ఇది లాజికల్ అండి. లాజికల్ ఆపరేటర్స్లో ఇప్పుడు 0 or 1 మాత్రం బయటకు వస్తుంది, మిగతా రావు.
అదే ఒకవేళ ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ తీసుకుందామంటే లాజికల్ ఆపరేటర్స్, ఒకవేళ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ తీసుకుంటే అదేమవుతుందంటే సపోజ్ ఏ అండ్ బి చేసామంటే మనం సపోజ్ ఏ వాల్యూ ఏంటి 1 0 0 1 0 కదా, ఇక్కడ ఏమవుతుందంటే అండ్ వస్తుంది, అండ్ బి వాల్యూ ఎంత 1 1 0 1 1. సో ఇలా ఇక్కడైతే ఇలా జస్ట్ 0 or 1 వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇలా ఒక ఎడిషన్ ఫార్మాట్లో వస్తుంది అనమాట మనకి. కాకపోతే ఇక్కడ ఎడిషన్ కాదు, ప్రతి ఒక్క బిట్కి కూడా కాండ్ ఆపరేషన్ జరుగుద్ది. సో ఇందులో ఉన్న ఫస్ట్ బిట్ ఎంఎస్బితో ఇందులో ఉన్న ఎంఎస్బి అండ్ ఆపరేషన్ జరుగుద్ది, ఇందులో ఉన్న ఈ 0 బిట్తో ఇందులో ఉన్న ఈ 1 బిట్తో అండ్ ఆపరేషన్ జరుగుతుంది, అందులో ఇందులో ఉన్న ఎల్ఎస్బి బిట్తో ఇందులో ఉన్న ఎల్ఎస్బి బిట్ అండ్ ఆపరేషన్ జరుగుద్ది. సో 0 and 1 1 and 1 అలా ఆపరేషన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 0 or 1 ఇక్కడ నుంచి చూద్దాం, 1 and 1 అంటే 2 1 కాబట్టి 1 వస్తుంది, 0 and 1 అంటే ఖచ్చితంగా రెండిట్లో 2 0 ఉంటేనే, ఆ 2 1 ఉంటేనే మనకి 1 వస్తుంది, అందులో 2 1 ఉంటే 1 వస్తుంది, ఏ ఒక్కటి 0 ఉన్నా సరే ఆబ్వియస్లీ 0నే వస్తుంది మనకి అండ్ ఆపరేషన్లో. సో ఇది మనకి ఏ అండ్ బి అవుట్పుట్. సో ఇక్కడ కింద ఒకసారి రాస్తున్నాం చూడండి, ఏ లాజికల్ అండ్ బితో చేస్తే మనకి ఏదో 0 or 1 వస్తుంది, ఇక్కడ మనం పైన ఇచ్చిన వాల్యూస్ ప్రకారం 1 వచ్చింది. అదే ఏ అండ్ బి ఇస్తే జస్ట్ మనకి 1 0 0 1 0 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ప్రతి బిట్తో సెకండ్ నెంబర్లో ఉన్న ప్రతి బిట్ అండ్ ఆపరేషన్ జరుగుతుంది, ఇక్కడ మొత్తం నెంబర్కి కలిపి ఒకసారి అండ్ ఆపరేషన్ జరుగుతుంది. అదే లాజికల్ అండ్కి బిట్ వైజ్ అండ్కి తేడా. అలాగే అన్ని ఆపరేటర్స్కి కూడా, లాజికల్ ఆపరేటర్స్కి బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా అంతే. సపోజ్ మీరు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్తో మరి బిట్ వైజ్ అండ్ ఎలా చేస్తామని. 0 and x మనకి అవుట్పుట్ 1 రావాలంటే ఖచ్చితంగా ఏదో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఒకటి 0 అయితే ఖచ్చితంగా అవుట్పుట్ 0 అయిపోద్ది. కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు, కాబట్టి నేను పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ వైజ్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో రివైండ్ చేసి మళ్ళీ చూడండి. సో అలాగే కండిషనల్, కన్కాటినేషన్, రిలేషన్, అర్థమెటిక్ ఇవన్నీ లైన్లో వస్తాయి, చూద్దాం. ఫస్ట్ మనం లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ మనకి మెయిన్గా అండ్కి సింబల్ ఇది, ఆర్ ఆపరేటర్ ఆర్కి సింబల్ ఇది, నాట్ ఆపరేటర్ నాట్కి సింబల్ ఇది. సో దాన్ని ఎలా సెండ్ చేస్తాం, ఇందులో ప్రోగ్రామ్లో ఎలా సెండ్ చేస్తాం, మాడ్యూల్ అండ్ మాడ్యూల్ ఇవన్నీ నార్మల్గా రిజిస్టర్ టైప్స్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక ఏబీసీ అనేది రిజిస్టర్ ఇచ్చాం, అది ఒక్కొక్క దానికి కూడా 3 బిట్స్ ఉన్నాయన్నమాట. ఏ అనేది 3 బిట్ నెంబర్, బి అనేది 3 బిట్ నెంబర్, సి అనేది 3 బిట్ నెంబర్. అలాగే రెగ్ డేటా టైప్లో XYZ అని ఇచ్చాం. సో ఇనిషియల్ బిగిన్ చేస్తే ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం, బి ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ బిట్, బి ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ 111 బైనరీ నెంబర్, అది 8 అవ్వచ్చు, ఇది 7 అవ్వచ్చు. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాం, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సేమ్ మనం ఎంత తీసుకున్న మెథడే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి అండ్ బి అండ్ 0. సో ఇలాగా లాజికల్ ఆపరేటర్స్తో ఏ ఒక్క దాంట్లో ఎక్స్ ఉన్నా సరే అవుట్పుట్ మాత్రం ఎక్స్ వచ్చేస్తుంది. చూడండి, ఏ అండ్ సి చేసినప్పుడు ఏ 5 ఉంది, బి ఎక్స్ ఉంది. సో ఏ ఒక్క దాంట్లో ఎక్స్ ఉన్నా సరే అవుట్పుట్ ఎక్స్ వచ్చేసింది మనకి. అలాగా మిగతా బి అండ్ 0 అంటే 0. ఇది లాజికల్ ఆపరేటర్స్. సేమ్ ఇంతకు చెప్పినట్టే బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ ఆర్, ఎక్స్ ఆర్, నాట్ గేట్, ఎక్స్ నార్ గేట్. సేమ్ ఇంతకు చెప్పినట్టే ప్రతి బిట్కి ఇందులో ఉన్న ఎల్ఎస్బి బిట్, ఫస్ట్ నెంబర్లో ఎల్ఎస్బి బిట్, సెకండ్ నెంబర్లో ఉన్న ఎల్ఎస్బి బిట్ ఇక్కడ చేసాం. అలాగే ఇందులో ఉన్న ఎంఎస్బి, ఇందులో ఉన్న ఎంఎస్బి చేసాం. ప్రతి బిట్కి అండ్ ఆపరేషన్ చేసి మనకు రిజల్ట్ వచ్చింది. అదే ఎక్స్ ఉంటే ఇలా జరుగుద్ది, అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్ వస్తుంది. అది ఆర్ గేట్లో సేమ్, అండ్ గేట్లో 0 0 1 సేమ్ ఇంతకు మనం చెప్పుకున్నది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి రిడక్షన్ ఆపరేటర్స్. రిడక్షన్ ఆపరేటర్స్ ఏంటంటే
సేమ్ అవి కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్, కాకపోతే మనం ఒక పర్టికులర్ నెంబర్ మీద చేయొచ్చు. అది ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ రిడక్షన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. రిడక్షన్ ఆపరేటర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. మనకి ఏ అండ్ బి చేసాం. ఒకవేళ ఏ మీద అండ్ ఆపరేషన్ చేస్తే, అంటే ఏ అనే బి ఉంది, ఏతో బిని ఏకి బికి మనం అండ్ ఆర్ ఆపరేషన్ నాట్ ఆపరేషన్ చేసాం. అలా 2 ఇన్పుట్ లేకుండా ఒకే ఇన్పుట్ ఉంది, ఏకి ఏతోనే అండ్ ఆపరేషన్ చేసాం అనుకోండి. సపోజ్ అప్పుడు ఏమవుద్ది, అండ్ ఆఫ్ ఏ అని పెడతాం. అండ్ ఆఫ్ ఏ అప్పుడు ఏమవుద్ది, 1 అండ్ 0. ఇలా ప్రతి బిట్ మధ్యలో అండ్ ఆపరేషన్ వస్తుంది. సో ఇలాగా అండ్ ఏ అంటే ఆ ఏలో ఉన్న ఏ అనేది మనం ఇంతక డిఫైన్ చేసాం కదా, 1 0 0 1 0 అని. అలా అండ్ ఏ పెడితే 1 అండ్ 0 ఫస్ట్ ఈ రెండు అండ్ ఆపరేషన్ జరుగుద్ది. ఈ రెండింటికి వచ్చిన రిజల్ట్ 1 అండ్ 0 ఏమవుద్ది, 0 అండ్ ఆపరేషన్తో. మళ్ళీ ఆ తర్వాత 0తో 0 అండ్ ఆపరేషన్ జరుగుద్ది. 0 0 0 0 to 1 0 1 to 0 0. సో అండ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. సో అలాగే ఇది రిడక్షన్. సో మనం ఏంటంటే ఒక పెద్ద చాలా డిజిట్స్ ఉన్న నెంబర్స్ని ఒక సింగిల్ డిజిట్లోకి మనం మార్చగలిగాం, అది ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో అదే ఇక్కడ జరుగుద్ది అనమాట. అండ్ అలాగే నెగేషన్ వాడుకోవచ్చు. ఇక చూడండి, y ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆఫ్ ఏ అండ్ ఆఫ్ బి. సో బి అనే నెంబర్ ప్రతి బిట్లోనే అండ్ ఆపరేషన్ జరిగింది, దానికి నెగేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఒకవేళ మన యొక్క నెగేషన్ ఇచ్చుకున్న నెగేషన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ నెగేషన్ ఆఫ్ 0 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతే, సేమ్. ఒకటి మొత్తం నెంబర్ని తీసుకొని 2 నెంబర్స్ని డెసిమల్లో మార్చి అవి 2 నెంబర్స్ అయినా అయితే చూస్తే అది లాజికల్ ఆపరేటర్స్. ఆ బైనరీలో నెంబర్లోనే ప్రతి ఒక్క బిట్కి అండ్ ఆపరేషన్ ఆపరేటర్ని అసైన్ చేసేది బిట్ వైజ్ ఆపరేటర్స్. నాకు 2 నెంబర్స్ అవసరం లేదు, కేవలం ఒక నెంబర్తో చేస్తే చాలు, ఒక నెంబర్లోనే జరిగితే చాలు. ఒక నెంబర్లో చేస్తే చాలు అనుకుంటే అదే రిడక్షన్ ఆపరేటర్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆపరేటర్స్లోకి మనం వెళ్దాం. అవే షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో షిఫ్టింగ్ ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. షిఫ్టింగ్ కోసం మనకు మైక్రో ప్రాసెసర్లో చాలా పెద్ద టాపిక్స్ ఉంటాయి. అంటే ఒక రిజిస్టర్లో ఒక మెమరీ స్టోర్ ఏందో రైట్ షిఫ్ట్, 2 బిట్లు రైట్ షిఫ్ట్ చేయండి, 2 బిట్లు లెఫ్ట్ షిఫ్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు ప్రాసెసర్స్లో. ఆ షిఫ్ట్ ఆపరేషన్ ఎలా చేయాలి, అసలు షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం. సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 బిట్ ఆఫ్ 1011 1010. ఇలా ఒక తీసుకున్నామంటే మనకి ఇదేమో రైట్ షిఫ్ట్ ఆపరేటర్. అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ మనం షిఫ్ట్ చేయాలి ఈ నెంబర్ని. 1010 నెంబర్ రైట్ హ్యాండ్ సైడ్ 2 షిఫ్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ జస్ట్ ఏ రైట్ షిఫ్ట్ అంటే జస్ట్ కేవలం ఈ నెంబరు ఒకసారి మాత్రం తిరుగుద్ది, అంటే అప్పుడు 0101 అవుద్ది. అదే కనుక ఏ రైట్ షిఫ్ట్ అప్ టు అన్నామంటే మళ్ళీ 1010 వస్తుంది. అంటే ఈ 1 వచ్చేసి ఇక్కడ 1 ఉంది చూసారా, ఈ 1 అనేది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి వెనక్కి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అలాగనమాట. దీనికన్నా మనం 0111 తీసుకున్నామంటే ఇక్కడ ఏమవుద్ది, ఒకసారి రైట్ షిఫ్ట్ అంటే 0101. ఎలా ఎందుకు వస్తుందంటే దీన్ని నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెయింట్లో. వెయిట్. ఇలా మన దగ్గర ఒక రిజిస్టర్ ఉంది. ఇందులో మనకున్న నెంబర్ ఏంటంటే 1011. ఈ రైట్ షిఫ్ట్ ఏ రైట్ షిఫ్ట్ అన్నాం. ఏ రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతుందంటే
ఈ నెంబర్ వచ్చేసి బయటికి వెళ్ళిపోద్ది, అండ్ ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడికి పడుద్ది, ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ పడుద్ది, ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ పడుద్ది. ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరోలో ఉంటుంది, అందుకని జీరో అయింది. అదే అగైన్ దీనికి మనం రైట్ షిఫ్ట్ చేస్తామా, ఆ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 చేద్దాం. ఈ నెంబర్కి రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 చేస్తే ఏమవుద్దంటే ఈ నెంబర్ బయటికి వెళ్ళిపోద్ది 1. అలాగే ఈ నెంబర్ కూడా బయటికి వెళ్ళిపోద్ది. 2 టైమ్స్ చేసాం కదా మనం. సో అప్పుడు ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ 1 అవుద్ది. అలాగే ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 నెంబర్స్ ఇక్కడ 0 0 ఉంటుంది. ఇదే రైట్ షిఫ్ట్ ఆపరేటర్. అదే లెఫ్ట్ షిఫ్ట్ అంటే సేమ్ ఈ నెంబర్స్ బయటికి వెళ్ళిపోతే ఇవి ఇలా జరిగితే ఇక్కడ 0 వస్తాయి, అంతే. రైట్ షిఫ్ట్ అయినా లెఫ్ట్ షిఫ్ట్ అయినా. అలాగే సపోజ్ మనం ఏ త్రిబుల్ ఏరోతో 2 చేసామనుకో, అప్పుడు ఏమవుద్దంటే అనుకోండి, త్రిబుల్ ఏరోతో చేసామంటే ఖచ్చితంగా ఇక్కడ జీరోస్, ఇక్కడ ఏం లేనప్పుడు జీరోస్ యాడ్ అయినాయి కదా, ఇక్కడ ఏం లేనప్పుడు 1s యాడ్ అవుతాయి, అంతే. సేమ్ ఇక్కడ జీరోస్ యాడ్ అవ్వాలంటే డబల్ ఏరో పెట్టాలి, ఇక్కడ 1s యాడ్ అవ్వాలంటే త్రిబుల్ ఏరో పెట్టాలి. రైట్ షిఫ్ట్ అయినా లెఫ్ట్ షిఫ్ట్ అయినా సేమ్. సో దీన్ని మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ సో ఎక్స్ అనేది ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంట, వై ఈజ్ ఈక్వల్ టు బి లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్. ఇది లాజికల్ షిఫ్ట్ అంటారు, దీన్ని అర్థమెటిక్ షిఫ్ట్ అంటారు. త్రిబుల్ ఏరోస్ పెడితే అర్థమెటిక్ షిఫ్ట్ అంటారు, డబుల్ ఏరోస్ అంటే లాజికల్ షిఫ్ట్ అంటారు, రైట్ షిఫ్ట్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఇక్కడ త్రిబుల్ 10 101 ఉంది, ఇది లెఫ్ట్ షిఫ్ట్ చేశారంటే లెఫ్ట్ షిఫ్ట్ 2 చేశారు అంటే ఇది కట్ అయిపోద్ది, 100 మిగులుతుంది. లెఫ్ట్ షిఫ్ట్లో ఎప్పుడు కూడా 0లో పెట్టుకోవాలి ఇటు సైడ్. అదే దీన్ని రైట్ షిఫ్ట్ చేశారు, రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఈ చివరి 2 నెంబర్లు పోతాయి. సో 1 0 1 వచ్చింది. ఆ తర్వాత రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే 1 యాడ్ అవుతాయి చివర. అండ్ అది కూడా ఎప్పుడంటే ఇందులో ఎంఎస్బి 1 ఉన్నప్పుడే చివరి 1 యాడ్ అవుతుంది. ఇందులో ఎంఎస్బి 0 ఉంటే ఇక్కడ కూడా 0 యాడ్ అవుతాయి. ఓన్లీ 1 అండ్ ఓన్లీ అన్ని చోట్ల కూడా రైట్ షిఫ్ట్ అయిన తర్వాత 0 యాడ్ అవుతాయి. ఒక్కసారి మాత్రం 1s యాడ్ అవుతాయి. అది ఎప్పుడంటే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు అందులోని రైట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎంఎస్బి అనేది 1 బిట్ అయి ఉంటే, 1 ఇక్కడ 0 ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మనం 0లో పెట్టుకుంటాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ 1s పెట్టుకున్నాం, అది ఇక్కడ రాసేది ఎంఎస్బి. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఎలా జరుగుద్ది, రైట్ షిఫ్ట్ చేస్తే ఎలా జరుగుద్ది, ఇది మనకి ఇంతగా చూసాం. ఇవి షిఫ్టింగ్ ఆపరేటర్స్. ఇక్కడ రైట్ షిఫ్ట్ దగ్గర ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి వీడియో. తర్వాత కన్కాటినేషన్ ఆపరేటర్స్ నేను ఇంతకు చెప్పాను. మనం సి లాంగ్వేజ్లో అయినా పైథాన్లో అయినా సరే ఏదైనా 2 స్ట్రింగ్స్ని 2 నెంబర్స్ని కన్కాట్ చేయడానికి స్ట్రింగ్ కన్కాటినేషన్ వాడతాం. ఇక్కడ కూడా సేమ్ మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ వాడాం. అది చూడండి, ఇక్కడ 1 ఏ అనేది 1b1 అని, బి అనేది 100 అని, సి అనేది 110 అని ఇచ్చారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బీజీ అంటే మనం ఎప్పుడన్నా షిఫ్టింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్కాటినేషన్లో సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 101 అని ఇచ్చి, సి ఈజ్ ఈక్వల్ టు 111 ఇచ్చి, బి ఈజ్ ఈక్వల్ టు 010 ఇచ్చాను అనుకోండి. సపోజ్ నేను కన్కాటినేషన్కి మనం సింబల్ ఏం వాడతామంటే ఈ కర్లీ బ్రేసెస్ వాడతాం. ఏబిసి అని ఇచ్చామంటే ఏ కమా బి కమా సి అని ఇస్తే ఇదేమవుతుందంటే మనకి ఎలా అవుతుందంటే ఇది సి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ డి ఈజ్ ఈక్వల్ టు అలా కన్కాటినేషన్ ఆపరేటర్ ఇచ్చాం. ఈ డి అనేది ఏంటంటే ఒక 16 బిట్ ఆపరేటర్స్ అనుకుందాం. 16 బిట్ నెంబర్ ఇది. డి అనేది 16 బిట్ నెంబరు, అది డి అనేది ఏబిసి అని మనం యాడ్ చేసాం. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే మనం రైట్ సైడ్ నుంచి కాదు లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ రావడం అంటే ఫస్ట్ సి అనేది ఉంది కదా 111, అది ఇక్కడ యాడ్ చేయాలి.
1 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, బి ఉంది. సో బి వాల్యూ ఏంటి 010, అది ఇక్కడ యాడ్ చేయాలి 010. ఆ తర్వాత ఏ ఉంది అంటే 101, అది ఇక్కడ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇది 16 బిట్ వాల్యూ కాబట్టి 16 బిట్స్ వచ్చేంత వరకు పక్కన జీరోలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ చేసే ప్రొసీజర్. ఒకవేళ ఇక్కడ బి ఏబిసిలో ఎలా కాకుండా 1:0 1:2 అని అన్నారు అనుకోండి, ఇక్కడ ఏ అనేది కేవలం 1:2 వరకు మాత్రమే యాడ్ అవ్వాలి. అంటే ఇది ఏ అనేది ఏంటి, ఇది 0 బిట్, ఇది 1 బిట్, ఇది సెకండ్ బిట్. సో 1 2 ఇది 2 మాత్రమే అవ్వాలి. కాబట్టి సో 1:2. ఇంతకు మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు లాస్ట్ వీడియోలో ఈ స్ట్రింగ్ యొక్క 1 నుంచి 2 వరకు 2 కూడా కలిపి ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ బిట్ అనేది 0 బిట్, దీన్ని మనం తీసేయాలి ఎందుకంటే ఇక్కడ 0 మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఈ 1 పోయి 1 ప్లేస్లో కూడా 0 వచ్చేస్తుంది మనకి. అది ఒకవేళ ఎలా ఉంటే మనం చేయాల్సింది. దీన్ని పీడిఎఫ్లో కూడా చెప్పారు. 1 ఒకవేళ ఎక్స్ ఉంటే మాత్రం ఎక్స్ కూడా దాన్ని కలపాల్సిందే. మ్యాక్సిమం ఎక్స్ కూడా సేమ్ ఆ బిట్లో ఎక్స్ని కలుపుతాం. సో ఈ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు 1:0, 2:1 అండ్ 2:1, 1:0. సో 1:0 అంటే 1 0 కలపాలి, 2:1 అంటే 2 1 కూడా కలపాలి ఇక్కడ మనం. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంతకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడున్న వాల్యూస్ ఇస్తారు. మీరు ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. నేను మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ ఇస్తాను నేను. తర్వాత వచ్చేసరికి కన్కాటినేషన్ ఆపరేటర్స్ సేమ్ ఇంతకు చెప్పిందే ఉంటుంది ఇక్కడ కూడా, కాకపోతే ఇది డబల్ టైం కన్కాటినేషన్ అనమాట. అంటే ఏంటంటే నేను ఏని ఒకసారి కాదు 2 టైమ్స్ చేయాలనుకుంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ. సో దీని ముందు పెడితే అది ఎన్ టైమ్స్ అయితే అన్ని టైమ్స్ కన్కాటినేషన్ అవుతుంది. సో ఇంతకు మనం ముందు చెప్పుకున్నట్టు ఏముంది, సి వాల్యూ ఎంత 111, బి వాల్యూ ఎంత నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్ రావాలి కాబట్టి 010. ఆ తర్వాత ఏ వాల్యూ ఎంత 101, కానీ 101 గురించి ఇక్కడ ఏ వాల్యూ 2 టైమ్స్ ప్రింట్ అవ్వమంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 101 యాజ్ వెల్ యాజ్ 101, అది 2 టైమ్స్ ప్రింట్ అవుద్ది. అలాగా అది జస్ట్ డబల్ కన్కాటినేషన్ అంటారు, ఆర్ రెప్లికేషన్ ఆపరేటర్ అంటారు దాన్ని. కన్కాటినేషన్లో మళ్ళీ సేమ్ కన్కాటినేషన్ చేస్తే అది రెప్లికేషన్ అవుద్ది. అలాగే రిలేషన్ ఆపరేటర్స్ మ్యాక్సిమం అందరికీ తెలుసు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సేమ్ ఆ వాల్యూస్ని డెసిమల్లోకి మార్చి చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంతకుమించి దాని గురించి ఈ వాల్యూస్ కూడా ఏదో 0 or 1 మాత్రమే చేస్తాయి, అంతేగాని బిట్ వైజ్ ఆపరేటర్స్ లాగా ఒక పెద్ద వాల్యూని ఏమి మనకు తీసుకురాదు. అలాగే ఈక్వాలిటీ ఆపరేటర్స్ అందరికీ తెలిసింది. 2 పెడితే లాజికల్ ఈక్వల్, నాట్ ఈక్వల్ టు. ఇది సి లాంగ్వేజ్లో కూడా మనం ఇలాగే వాడతాం. కాకపోతే కేస్ అనేది ట్రిపుల్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు డబల్ అని పెడితే ఇక్కడ చూస్తుంటే 1x0z అనేది బి 1x0zకి ఈక్వల్ అంటే ఇప్పుడు మనం ఇవన్నిటికీ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ సింపుల్గా లాజికల్ అంటే ఏంటంటే అన్ని వాల్యూస్ని చేస్తాయి, కానీ డెసిమల్లోకి చేంజ్ చేయగలగాలి ఖచ్చితంగా నెంబర్స్ని. ఒకవేళ నెంబర్లు ఏమైనా అన్డిఫైన్ నెంబర్ లైక్ ఎక్స్ ఆర్ జెడ్ లాంటివి ఏమైనా ఉంటే మనం డోంట్ కేర్ కండిషన్స్ ఉంటాయి, ఎక్స్ అనే డోంట్ కేర్ కండిషన్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్ ఏం చేయలేదు. అదే కేసులో అయితే కనుక ట్రిపుల్ ఈక్వల్ టు పెడితే ఖచ్చితంగా ఎక్స్ కూడా ఆ ఎక్స్ పొజిషన్స్ కూడా ఇది మ్యాచింగ్ చేయాలి ఇక్కడ. అది కేస్ ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ఆపరేటర్స్ అర్థమైంది అనుకున్నాను, ఒకసారి చూసుకొని జాగ్రత్తగా. లాజికల్ ఆపరేటర్స్లో డోంట్ కేర్ ఇచ్చినా సరే మనకు ఆన్సర్ డోంట్ కేర్ వస్తుంది, అదే కేసులో డోంట్ కేర్స్ ఉన్నా సరే దాన్ని కూడా కలిపి మ్యాచ్ చేస్తుంది ఇది. ఇంకా కండిషనల్ ఆపరేటర్స్ మనకి ఇఫ్ ఎల్స్ ఉంటుంది. మనకి మీరు కొంచెం సీలో కొంచెం బాగా ఉన్నట్టయితే కనుక బాగా తెలుసుంటే మ్యాక్సిమం అందరూ ఇఫ్ ఎల్స్ అని పూర్తిగా రాయరు, ఒక కండిషన్ రాసి క్వశ్చన్ మార్క్ పెడతారు. క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇఫ్కి సూచన అనమాట. క్వశ్చన్ మార్క్ అనేది ఈక్వల్ టు ఇఫ్ అనుకోవచ్చు మనం. సో కండిషనల్ ఆపరేటర్స్ ఏంటంటే మనం ఒక కండిషన్ రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అయితే సో దానికి ఇఫ్ అయితే ఇక్కడ ట్రూ కండిషన్ రాయాలి.
ఒకవేళ కాకపోతే సెమికాలన్ పెట్టి రాంగ్ కండిషన్ రాయాలి. సో సపోజ్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం అంటే సపోజ్ 1 ఈక్వల్ టు 1 ట్రూ అయిందా? ఖచ్చితంగా ట్రూవే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఎల్స్ సెమికాలన్ అంటే ఎల్స్ అవుద్ది. బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇది ఒక కండిషన్ అనుకుంటే ఇది రెండు ట్రూ కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుద్ది. అదే ఇక్కడ కండిషన్ 1 కాకుండా 0 చేసామనుకో అప్పుడు మనకి కండిషన్ ఇది ప్రింట్ అవ్వకుండా బి ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ. దాని గురించి చూడండి. సేమ్ ఇదే ఇక్కడ కూడా చెప్పారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1010 అన్నారు, బి ఈజ్ ఈక్వల్ 000 ఇచ్చారు. అండర్ సి క్వశ్చన్ మార్క్ సింబల్ ఇఫ్ సింబల్ ఇది ఏ అనేది ట్రూ కండిషన్, బి అనేది ఫాల్స్ కండిషన్. అలా ఈ కండిషన్ ఆపరేటర్ సింటాక్స్ ఉంటుంది. ఇది సింటాక్స్. దీన్ని మనం మెయిన్గా మల్టీప్లెక్సర్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే సింపుల్గా తెలిసినాయి కదా, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ ఇస్తుంది, డివిజన్ అంటే మనకి కోషంట్ ఇస్తుంది. కోషంట్ కూడా ఇందులో ఖచ్చితంగా సేమ్ సి లాంగ్వేజ్ ఆర్ నార్మల్ మ్యాథ్స్లో లాగే డివిజన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇందులో డెసిమల్ వాల్యూస్ అనేవి ట్రంకేటెడ్, డెసిమల్ వాల్యూస్ రావు. ఇందులో డెసిమల్ వాల్యూస్ని వదిలేస్తుంది. అది మాడ్యులస్లో చెప్పుద్ది మనకి. దాన్ని చూస్తే అర్థమెటిక్ ఆపరేటర్స్ నార్మల్. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే మనం రిజిస్టర్ అని చెప్పి మనం ఏదైనా వేరియబుల్ స్టోర్ చేస్తే కంపైలర్లో రిజిస్టర్ కాదు. దీని గురించి చదవండి. ఒకవేళ మీరు అన్నీ కూడా డెసిమల్లో చేసి కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని బైనరీలోకి చేయాలి. డివిజన్ అయినా మల్టిప్లికేషన్ ఏదైనా సరే. ఇప్పుడు 12 డివైడెడ్ బై 4 అని ఇచ్చారు అనుకోండి, మనకి 4 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 12 బైనరీలో కన్వర్ట్ చేసి 4ని బైనరీలో కన్వర్ట్ చేసి ఆ నెంబర్స్ మనకి ఇచ్చినా మనం డెసిమల్లోకి మార్చుకొని అలాగే చేసి మళ్ళీ 4ని బైనరీలోకి మారుస్తాం. అది వెరీలాగ్లో కూడా అదే జరుగుద్ది. 12 - 4. అది ఒకవేళ -12/4 అని ఇస్తే ఏం జరుగుద్ది? -12 అనేది డెసిమల్లో -4 రాదు కదా. -4 అంటే మైనస్ అనేది ఎలా చేస్తాం? ఒకప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? నార్మల్గా 100 ఈ బైనరీ వాల్యూ. అదే దీని వాల్యూ ఏమవుద్ది? నార్మల్ 4కి 100 పక్కన 1 వస్తుంది. సైన్ బిట్ కాబట్టి సైన్ బిట్ యొక్క సైన్ 1 కాబట్టి 1 వచ్చేస్తుంది. ఇది ఇది ఈక్వల్ చెప్పండి. ఇది 4 ఒకవేళ సైన్ బిట్ వస్తుంది. ఇది ఈ 4 ఈక్వల్ అవుద్దా చెప్పండి? చెప్పలేం కదా. వాళ్ళు దీన్ని మనం మళ్ళీ అగైన్ మార్చిన ఇది సైన్ బిట్టో కాదో మనకు తెలియదు. దీన్ని ఒకవేళ మారిస్తే మనకి వాల్యూ ఎంత అవుతుంది? ఇది 8, 9, 12 వస్తుంది వాల్యూ. సో ఈ ప్రొసీజర్ మనకి నెగిటివ్ వాల్యూస్లో పనిచేయదు. డివిజన్లో మాత్రం నెగిటివ్ వాల్యూస్ ప్రాబ్లం వస్తుంది. మల్టిప్లికేషన్కి బూత్ మల్టిప్లైయర్ అని ఎలాగో ఉంది మనకి. సో ఆ కండిషన్ని ఇక్కడ మనం సాల్వ్ చేశారు. అదేంటంటే రిజిస్టర్లో ఏమన్నా మనం రిజిస్టర్లో ఇక్కడ ఒక సపోజ్ ఇంత వాల్యూ ఇచ్చి వెక్టర్ లాగా ఏని జర్నీ స్టోర్ చేశారంట. ఏ ఈజ్ ఈక్వల్ టు 12/3 ఎవాల్యుయేట్ 21804. ఎందుకంటే మైనస్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఈ 4ని మైనస్ వాల్యూ తగలగానే వెరీలాగ్లో అది 2's కాంప్లిమెంట్లోకి మార్చేస్తుంది. 2's కాంప్లిమెంట్ ఏంటి? హైయెస్ట్ ఆ మెమరీ యొక్క హైయెస్ట్ వాల్యూ మైనస్ కరెంట్ వాల్యూ +1. అంటే సపోజ్ 3 ఉందనుకోండి, డెసిమల్లో మనం డెసిమల్ నెంబర్ తీసుకుంటున్నాం అంటే 3 యొక్క 2 కాంప్లిమెంట్ ఏంటి? దీని హైయెస్ట్ వాల్యూ ఎంత? డెసిమల్లో 10 -3 చేయాలి అంటే మనకి 7 వస్తుంది. 7 + 1 = 8. సో ఈ 8 అనేది 3కి 2's కాంప్లిమెంట్ డెసిమల్లో. అలాగే బైనరీలో కూడా 11 ఒకవేళ 101కి 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఈ హైయెస్ట్ నెంబర్ 7 కదా, అందులో 101 మైనస్ చేస్తాం. 1 - 1 0 1 1. సో +1 ఏం చేస్తే 0 1 1. ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ 101. 011 అనేది అలాగా హైయెస్ట్ నెంబర్ మైనస్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ సిస్టమ్ మైనస్ కరెంట్ వాల్యూ +1. సో అలా కన్వర్ట్ చేసి ఆ తర్వాత 3తో చేసింది అనమాట. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత ఇచ్చారు? 16 ఇచ్చారు. 2^16 - 12 +1 ఇలా వచ్చిందనమాట. సో అలాగా 2's కాంప్లిమెంట్ చేయాలంటే
మనకి 4 రాకనే 21841 అని వచ్చింది. సో అలా కుదరదు కాబట్టి దీన్ని అరిథమెటిక్ పిట్ ఫాల్స్ అంటారు. సో ఇక్కడ కూడా అలా ఉంది. సో ఈ అరిథమెటిక్ పిట్ ఫాల్ మనం జాగ్రత్తగా చేయాలంటే ఆ నెంబర్ని మనం రిజిస్టర్ డేటా టైప్లో కాకుండా ఇంటీజర్ డేటా టైప్లో మనం డిఫైన్ చేస్తే కనుక అది నార్మల్ -12 లాగే అవుద్ది. అలా కాకుండా నార్మల్గా రిజిస్టర్ వైల్లో మనం చేస్తే ఇలాగ అరిథమెటిక్ పిట్ ఫాల్ అవుద్ది. కాబట్టి మనం డివిజన్ చేసేటప్పుడు అన్ని నెంబర్స్ని మ్యాక్సిమం ఇంటీజర్లోనే ఇవ్వాలి. తర్వాత ఆపరేటర్ ప్రెసిడెన్స్, ఇది ఇవాళ టాపిక్ లాస్ట్ది. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే మనం ఇది జాగ్రత్తగా ఫోటో తీసుకొని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్, ఏ ఆపరేటర్ ముందు వాడాలనేది. నెక్స్ట్ వచ్చే టాపిక్లో మనం కంపైలర్ డైరెక్టరీస్ అండ్ సిస్టమ్ టాస్క్స్ అని వేరేలాగా చదువుతాం. సో థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ నేర్చుకున్నాం, లాజికల్ ఆపరేటర్స్, షిఫ్టింగ్ ఆపరేటర్స్, ఇవన్నీ. ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ సపరేట్గా కొన్ని టాపిక్స్ అయిన తర్వాత ఒక ల్యాబ్ సెషన్ పెట్టుకుందాం మనం. సపోజ్ ఈ కంపైలర్ డైరెక్టరీస్ అయిన తర్వాత ఒక ల్యాబ్ సెషన్ కింద తయారు చేద్దాం. ఆ ల్యాబ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చెప్తే, కామెంట్స్లో అడిగిన డౌట్స్ అందులో చెప్తాను. అండ్ ఆల్సో ఇప్పటివరకు చేసుకున్న కాన్సెప్ట్స్ గురించి ఒక హాఫ్ ఆర్డర్ ఫుల్ ఆర్డర్ తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ.